నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇకపై స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుగా గ్రామ వార్డు సచివాలయాలు చట్ట సవరణ ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం. అజ్ఞాతంలోకి వైసీపీ నేత వల్లభనేని వంశీ హత్యాయత్నం కేసులో అరెస్టు భయమేనని అనుమానం. గుంటూరు జిల్లాలో తమలపాకు తోటలకు తెగుళ్ల బెడద, ఆదాయాన్ని నత్తలు నమిలేస్తున్నాయని ఆవేదన. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత, ఢాకాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస. ముక్కోటి ఏకాదశి వేళ ఆలయాలు కిటకిట, ఉత్తర ద్వార దర్శనాలకు పోటెత్తుతున్న భక్తులు. గ్రామ వార్డు సచివాలయాల పేర్లు ఇకపై స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుగా మారనున్నాయి. ఈ మేరకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అమరావతి అభివృద్ధి పనుల కోసం 7,387 కోట్ల నాబార్డు రుణం తీసుకోవడానికి అంగీకరించింది. 137 కోట్లతో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ సహా ఎస్సీల రుణాలపై 41.61 కోట్ల వడ్డీ మాఫీకి తీర్మానించింది. సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం మొత్తం 25 అంశాలకు ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుగా మార్చేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ ఆర్డినెన్స్ ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించనున్నాయని, ఇందుకుగాను కార్యనిర్వాహకుల పాత్రలు బాధ్యతలు సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకే సచివాలయాల పేరు మారుస్తున్నట్లు తెలిపింది. గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు. ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది. రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈరోజు వరకు 1,200 కోట్లు, అదేవిధంగా కొత్తగా 2,500 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారుల మరమ్మతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాం. ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ ప్రాజెక్టుల అమలుకు నాబార్డు ఇన్ఫ్రా అసిస్టెన్స్ పథకాల కింద 7,387 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాజధానిలో 538 కోట్ల విలువైన వివిధ పనుల ప్రతిపాదనల్ని ఆమోదించింది. రాజధానిలో 137 కోట్లతో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణ పనులను టెండర్లో తక్కువకు కోట్ చేసిన ఎల్ఎన్టీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు పచ్చజెండా ఊపింది. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో 1,673 కోట్లతో వికేంద్రీకృత భూగర్భ మురుగునీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. సాంఘిక సంక్షేమ శాఖలో పేదలకి ఏదైతే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కల్పించే విధంగా 41 కోట్ల రూపాయలు వడ్డీ రుణమాఫీ చేయడం కానీ, సిఆర్డీఏలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతికి నూతనంగా భూమి ఇవ్వటం కానీ, ఆర్ఎస్ఎస్ గొడవలి విశాఖపట్నంలో మంచి ఆసుపత్రి కట్టడానికి కోసం వాళ్ళకి కూడా భూమి ఇవ్వటం జరిగింది. కొత్త మోటారు వాహనాలపై రవాణా శాఖ వసూలు చేసే జీవిత పన్నులో 10% చొప్పున రహదారి భద్రతా సెస్ ప్రవేశపెట్టడానికి ఆర్డినెన్స్ జారీ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా నెలకు 22.5 కోట్లు, ఏడాదికి 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ ఎన్ఎస్ఎఫ్డిసి, జాతీయ సఫాయి కర్మచారి ఆర్థికాభివృద్ధి సంస్థ కింద రాయితీ రుణాలు పొందిన 11,479 మందికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొన్నేళ్లుగా వాయిదాలు చెల్లించకపోవడం వల్ల పేరుకుపోయిన 41.61 కోట్ల రూపాయల వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపింది. కొత్త సంవత్సరం నుంచే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల్లో పాలన ప్రారంభం కానుంది. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా మార్పులు చేర్పులతో రేపు తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. పాత 26 జిల్లాల్లో 17 చోట్ల మార్పులు జరగ్గా కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరగనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తుది నోటిఫికేషన్కు రంగం సిద్ధమవుతోంది. మంత్రివర్గం ఆమోదం మేరకు కొత్తగా 2 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని 2గా విభజించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును
వాసవి పెనుగొండగా మార్చనున్నారు. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉండనుండగా జిల్లా కేంద్రంగా మాత్రం మదనపల్లెగా ఉంటుంది. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాలు, పీలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాలు, రాయచోటి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాలు కలిపి అన్నమయ్య జిల్లాలో 24 మండలాలు ఉంటాయి. మార్కాపురం జిల్లా 21 మండలాలతో ఏర్పాటు కానుండగా ఇందులో మార్కాపురం రెవెన్యూ డివిజన్ నుంచి 15 మండలాలు, కనిగిరి నుంచి 6 మండలాలు ఉంటాయి. అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటౌరట్ల, ఎస్ రాయవరం మండలాలతో అడ్డరోడ్డు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ప్రకాశం జిల్లా అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జే పంగలూరు, కొరిసెపాడు, ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలతో అద్దంకి రెవెన్యూ డివిజన్ రానుంది. అన్నమయ్య జిల్లా సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కిలికిరి, కంభంవారిపల్లి, వాల్మీకిపురం మండలాలతో పీలేరు రెవెన్యూ డివిజన్ రానుంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగలి మండలాలతో మడకసిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటవనుంది. నంద్యాల జిల్లా బనగానపల్లి, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఆదోని మండలాన్ని 2గా విభజించి ఆదోని 1లో 29, ఆదోని 2లో 17 గ్రామాలు చేర్చారు. ఇక పునర్విభజన వల్ల జిల్లాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. రైల్వే కోడూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లా నుంచి తిరుపతి జిల్లాలోకి చేరుతోంది. ఆ నియోజకవర్గంలోని కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో విలీనం కానున్నాయి. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట కడప జిల్లాలోకి మారుతోంది. రాయచోటి, సంబేపల్లి, చిన్నమండ్యం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలతో కూడిన రాయచోటి రెవెన్యూ డివిజన్ మదనపల్లె కేంద్రంగా ఏర్పాటయ్యే అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. తిరుపతి జిల్లాలో 10 మండలాలతో కూడిన రెవెన్యూ డివిజన్లు మార్పులు, చేర్పులు చేశారు. గూడూరు, చిల్లకూరు, కోట మండలాలతో కూడిన గూడూరు రెవెన్యూ డివిజన్ను నెల్లూరు జిల్లాలో కలిపారు. ఈ డివిజన్లో మిగిలే మండలాల్లో వాకాడు, చిట్టమూరును సూళ్లూరుపేట డివిజన్లో, బాలాయపల్లె, డక్కిలి, వెంకటగిరి మండలాల్ని శ్రీకాళహస్తి డివిజన్లో కలిపారు. కలువాయి మండలం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో రాపూరు, సైదాపురం మండలాలు నెల్లూరు డివిజన్లోనే కొనసాగనున్నాయి. కందుకూరు రెవెన్యూ డివిజన్లోని కొండాపురం, వరికుంటపాడు మండలాల్ని నెల్లూరు జిల్లాలోని కావలి రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తున్నారు. కందుకూరు రెవెన్యూ డివిజన్లో మిగిలే 5 మండలాల్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తారు. కనిగిరి రెవెన్యూ డివిజన్లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలు కందుకూరు డివిజన్లోకి వెళ్లాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్లో కలుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లోని నందిగాం గ్రామాన్ని టెక్కలి డివిజన్లో చేర్చారు. సామర్లకోట మండలం కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్లో చేరింది. చీడికాడ మండలాన్ని నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ నుంచి అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో కలిసింది. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని బంగారుపాళ్లెం మండలాన్ని చిత్తూరు డివిజన్లోకి తెచ్చారు. ఆమడగూరు మండలాన్ని కదిరి డివిజన్ నుంచి పుట్టపర్తి డివిజన్లోకి, గోరంట్ల మండలాన్ని పుట్టపర్తి డివిజన్ నుంచి పెనుకొండ డివిజన్లోకి కలిపారు. తిరుమల క్షేత్రం ఇలా వైకుంఠాన్ని తలపిస్తోంది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రముఖులు, భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి 1:30 గంటలకే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట వీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత లక్కీ డిప్ ద్వారా టోకెన్లు దక్కించుకున్న సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12:05 సమయంలో అర్చకులు ఉత్తర ద్వారం తెరిచి పుణ్యాహవచనంతో పాటు ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. 1:20 ప్రాంతంలో వీఐపీలను దర్శనాలకు అనుమతించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకున్నారు. సభాపతి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి కూడా వెంకన్నను సేవించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దర్శించుకున్నారు. ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేసేటువంటి లక్షలాది భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు అత్యద్భుతంగా ఉన్నాయి. ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా ప్రతి ఒక్కరిని స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.
విఐపి భక్తులది కూడా చాలా తక్కువ సమయం పెట్టేసి మొత్తం అందరినీ క్లోజ్ చేసేటువంటిది. ఇది సామాన్యులకి ఎక్కువ సమయాన్ని కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా కూడా స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఆమె కుమారుడు సుజయ్ తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. వచ్చే భక్తులందరికీ సేవ చేయాలనే ఒక పెద్ద కైంకర్యం లాగా తీసుకున్నాము. బోర్డు మెంబర్స్, చైర్మన్ గారు, అందరూ అఫీషియల్స్ అందరితో కూడా సహకరించి అందరం కలిసి ఇటువంటి అరేంజ్మెంట్స్ని చేసుకోవటం అనేది ఈసారి జరిగింది. ఇంతకుముందు జరగని రకంగా ఈ సంవత్సరం మనకి తిరుమల తిరుపతిలో ఈ వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజులు కూడా ఇంతే వైభవంగా జరుగుతుందని నేను తప్పకుండా, నాకు తెలుసు స్వామి మనకు ఆశీర్వాదాలు, ఆశీస్సులు ఎప్పుడు స్వామిది ఉంటుంది. భక్తులు కూడా అందరూ ఇక్కడ వచ్చి ఈ అనుభూతిని పొందాలి అని నేను కోరుకుంటున్నాను. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా తిరుమలేశుని దర్శించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా రోహిత్ దంపతులు, సినీ నిర్మాతలు బండ్ల గణేష్, దానయ్య, టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ దర్శించుకున్నారు. మొదటి 3 రోజులు టోకెన్లు దక్కించుకున్న భక్తులను ఉదయం 6 గంటల నుంచి దర్శనాలకు అనుమతించారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ ఈవో చెప్పారు. ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. అనుకున్న దానికన్నా కొంత ముందుగానే దర్శనాలు చేయించడం జరిగింది. టోకన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చాలా ఆనందం, మేము చాలామందితో మాట్లాడాను, వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంతవరకు కనీవిని ఎరుగని రీతిలో ఈసారి తిరుమలను కూడా మనం అందంగా తీర్చిదిద్దుకోవటం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మనం అనుకున్న దాని ప్రకారమే జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలన్నీ. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకోవాలంటే నిర్ణయాల ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీనియర్ అధికారులందరూ కూడా రియల్ టైంలో సిచ్యువేషన్ అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా టైం టు టైం సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు. అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఉన్నాం. భక్తులందరూ కూడా ఇటువంటి ఏర్పాట్ల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులందరూ కూడా ఈ 3 రోజులు టైం స్లాట్స్ ప్రకారం ఎవరికైతే టోకన్లు అందాయో వాళ్ళందరూ కూడా టైం స్లాట్స్ ప్రకారం రావాల్సిందిగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారం వాళ్ళు రాగలిగితే క్యూ లైన్ మూవ్మెంట్ కూడా ఆర్డర్లీ, స్మూత్గా ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వారందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీప అలంకరణలతో కలకల్లాడుతోంది. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పుష్పాలంకరణ కనువిందు చేస్తోంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నీరాజనమిదిగో నారాయణ సత్య గౌరీశ హృదయేశ మము బ్రోవర మహాజనక శ్రీశ. నీరాజనమిదిగో నారాయణ సత్య
सत्य गौरीश हृदयेश मम ब्रोवर मारा जनक श्रीश पूरवरद चक्रधर भूभारम्बु पूरवरद चक्रधर भूभारम्बु धरणी मोरालिंची कोरी त्रुंचिन तंड्री नीराजनमिदिगो नारायण सत्य गौरीश हृदयेश मम ब्रोवर मारा जनक श्रीश ముక్కోటి ఏకాదశి పర్వదినాన రాష్ట్రంలోని వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. విశాఖ సింహాచలంలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా సాగుతున్నాయి. ఆలయ అనువంశ ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుమార్తె ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ముందుగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారంలో స్వామివారు మహావిష్ణువు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శేషపాన్పుపై పవలించిన శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి అలంకరణలో ఉన్న సత్యదేవుడు, అమ్మవార్లను భక్తులు దర్శించుకుని పరవశించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ఉండ్రాజవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు తెల్లవారుజాము నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకుని పూజలు, అభిషేకాలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1,00,000 చామంతి పూలతో పూజను ఘనంగా నిర్వహించారు. ఏలూరులోని వెంకటేశ్వర స్వామి, జనార్దన స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ద్వారకా తిరుమల చిన్న వెంకట స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల, పర్చూరు నియోజకవర్గంలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చీరాల మండలం పేరాలలోని శ్రీ మదన గోపాలస్వామి ఆలయంలో స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వీర రాఘవ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీ మత్స్యుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భారనారాయణ స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వేల సంఖ్యలో భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించారు. అనంతపురంలోని శ్రీనివాసుడి ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయంలో అర్ధరాత్రి 12 నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయ గోపురాన్ని ఏడాదిలో ఏకాదశి రోజు మాత్రమే తెరవడం ఇక్కడ ఆనవాయితీ కావడంతో నగరం నుంచే కాకుండా అనంతపురం జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉత్తర గోపురం కింద కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక అలంకరణతో ఉత్తర గోపురం వద్దకు పల్లకిలో తీసుకొచ్చారు.
ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వారం వైకుంఠ వాహనంపై భక్తులకు కోదండరాముడు దర్శనమిచ్చారు. వేంపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. స్వామివారిని అర్చకులు పత్తితో అలంకరించి విశేష పూజలు చేశారు. నంద్యాల సంజీవనగర్లోని శ్రీ కోదండరామాలయ ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఒంగోలులోని శ్రీగిరి పర్వతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులు తన్మయత్వం పొందారు. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. పవిత్రమైన ఈ పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. గుండె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చేరారు. న్యూమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. గుండె, కిడ్నీ, లివర్, డయాబెటీస్, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు వజ్ర ప్రార్థనల తర్వాత ఖలీదా జియా తుదిశ్వాస విడిచారు. 1945లో వ్యాపారవేత్త సికందర్ కుటుంబంలో జన్మించిన ఖలీదా జియా 1960లో జియావుర్ రెహమాన్ను వివాహం చేసుకున్నారు. బంగ్లా విమోచన యుద్ధంలో జియావుర్ పాక్పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. 1981లో ఆయన హత్య తర్వాత బీఎన్పీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. దీంతో ఖలీదా జియా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 10 ఏళ్లకు తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. 1991, 96, 2001, 6 మధ్య 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్లో కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థను ఆమె ప్రవేశపెట్టారు. అవినీతి కేసులో 2018 నుంచి 20 వరకు జైల్లో గడిపారు. ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. మరో కుమారుడు అరాఫత్ రెహమాన్ కోకో కొన్నేళ్ల క్రితం మలేషియాలో కన్నుమూశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. మాచవరం పోలీసులు అరెస్టు చేస్తారనే అనుమానంతో అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్లు తెలిసింది. 2024 జూన్ 7న వంశీ సునీల్ అనే వ్యక్తిపై దాడికి అనుచరులను రెచ్చగొట్టినట్లు ఈ నెల 17న విజయవాడలోని మాచవరం స్టేషన్లో వంశీ సహా పలువురిపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ హైకోర్టును ఆశ్రయించగా ఉపశమనం దక్కలేదు. విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో సత్యవర్ధన్ కేసులో వాయిదాకు హాజరు కావాల్సి ఉండగా కోర్టుకు రాలేదు. వారం క్రితం అతని నివాసానికి వెళ్లి సమన్లు ఇచ్చేందుకు పోలీసులు యత్నించగా అందుబాటులో లేరు. పలు కేసుల్లో బెయిల్పై విడుదలైన వంశీ తాజాగా నమోదైన హత్యాయత్నం కేసులో అరెస్టు కావాల్సి ఉంది. పరారీ నేపథ్యంలో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.